హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్. చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఈజీగా సేమ్ రెస్టారెంట్లో చేశారా అన్నట్టుగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చికెన్ బిర్యానీకి పీసులు పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇక నేను చికెన్ వచ్చేసి 3/4 kg చికెన్ అయితే తీసుకున్నాను. బిర్యానీ చేసే బాండి మందంగా ఉండాలి. దీంట్లో మసాలాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, స్టార్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. 1 స్పూన్ పసుపు, 3 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నా. 1 స్పూన్ ఉప్పు. ఉప్పు ఎలాగో రైస్లో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి. 2 స్పూన్ల కారం. మీకు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కారం. 2 స్పూన్లు వేయించి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకుంటున్నా. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇవే యాడ్ చేయట్లేదు. 1 చిన్న టీ స్పూన్లో హాఫ్ గరం మసాలా. 1 కప్పు వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా. మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ పెద్ద గ్లాస్ అయితే గడ్డ పెరుగు వేసుకుంటున్నా. ఇది వచ్చేసి నిమ్మకాయ రసం. నేను ఆల్రెడీ గ్లాస్లో పిండి పెట్టుకున్నా. ఒక పెద్ద సైజు నిమ్మకాయను మొత్తం పిండుకోవాలి. 1 గుప్పెడు చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఈ కర్రీలో అయితే వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు ఆయిల్ అయితే వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా టేస్ట్ చేసుకొని అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిని దానిపైన పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ మనకి 70% ఉడికితే చాలు. బిర్యానీకి నేను రైస్ చూపించట్లేదు, ఓన్లీ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఎలాగూ రైస్ చేయడం అందరికీ తెలుసు కాబట్టి నేను కర్రీ ఒకటే చూపిస్తున్నాను. చికెన్ 70% ఉడికాక కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని క్రష్ చేసి అయితే వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు బిర్యానీ చేసేటప్పుడే ఒక స్టవ్ పైన రైస్, ఇంకో స్టవ్ పైన కర్రీ చేసుకుంటే 2 ఈక్వల్గా కంప్లీట్ అవుతాయి. రైస్ 70% ఉడికాకనే ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి. వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి రైస్ పైన వేసుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, వాటిని కూడా వాటిపైన వేసుకొని ఈ కాజుని నేను నెయ్యిలో వేయించి పెట్టుకొని అయితే వేసుకుంటున్నా. నేను 2 ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకొకటి ఎల్లో కలర్. రైస్ ఉడికేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఒక గ్లాసెడ్ తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. అవే వాటర్ని ఈ ఫుడ్ కలర్లో యాడ్ చేసి అయితే వేసుకుంటున్నా. రైస్ మొత్తం తీసి కర్రీలో వేసుకునేటప్పుడు ఒక గ్లాసెడ్, ఒక టీ గ్లాసెడ్ అయితే వాటర్ తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడికినాక ఆ వాటర్ ఉంటాయి కదా, అవి ఎలాగో పాడపోస్తాం కదా, అవి ఒక టీ గ్లాసెడ్ తీసి పక్కన పెట్టుకొని ఇలా మొత్తం కంప్లీట్ అయినాక రైస్ పైన అయితే పోసుకోవాలి. ఫైనల్గా అల్యూమినియం పేపర్తో ఇలా మొత్తం రైస్ మొత్తాన్ని ఇలా కవర్ చేసుకొని పైననైతే మూత పెట్టుకుంటున్నా. అల్యూమినియం పేపర్ మీ దగ్గర లేకపోతే టిష్యూ పేపర్స్ ఇంట్లో ఉంటాయి కదా, ఆ టిష్యూ పేపర్స్ని పైన మొత్తం వేసుకొని మూత పెట్టుకున్నా సరిపోతుంది. చుట్టూ గోధుమ పిండి, మైదా పిండి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకుంటే చాలు. 1 kg బాస్మతి రైస్కి 3/4 kg చికెన్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ మసాలా ఎక్కువ కావాలనుకుంటే 1 kg రైస్కి 1 kg చికెన్ బిర్యానీ తీసుకోండి. నేను తీసుకున్న దానికైతే కరెక్ట్గా మసాలా అయితే సరిపోతుంది. మనం కర్రీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ కర్రీ పైన వేసుకున్నాం కదా, మొత్తం కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక 16 నిమిషాలు స్టవ్ పైన ఉంచి ఏదైనా బరువుది పెడితే సరిపోతుంది. 16 నిమిషాలు టైం చూసుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో 15 మినిట్స్ వరకు మూత అస్సలు ఓపెన్ చేయొద్దు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక రైస్ విషయానికి వస్తే బాస్మతి రైస్ని ఖచ్చితంగా 1 అవర్ నానబెట్టుకోవాలి. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.
వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.